వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ప్రస్థానం ముగిసినట్లేనా? మరి ఇటీవల కాలం వరకు దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చక్రం తిప్పిన ఆ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం జరుగుతున్న కీలక రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఎక్కడా కనిపించట్లేదు. కనీసం ఆయన వాయిస్ కూడా ఎక్కడా వినిపించకపోవడంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేవాళ్ళు ప్రశాంత్ కిషోర్. ఏదో పార్టీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీని గెలుపు బాటలో నడిపించిన ఆయన తన ముద్రను కూడా వేసుకున్నారు. మరి ఇప్పుడు ఆయన ఉనికి జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కనిపించకపోవడంతోనే ఇక ప్రశాంత్ కిషోర్ సగం ముగిసినట్లేనా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రయాణం 2014 ఎన్నికల్లో అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీకి ప్రచారంలో సలహాదారుడిగా పనిచేశారు ఆయన. మరి ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సెలబ్రిటీగా కూడా మారిపోయారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. మరి ఐపాక్ వ్యవస్థాపకుడిగా నితీష్ కుమార్, మమతా బెనర్జీ, వైఎస్ జగన్ వరకు ఇంకా స్టాలిన్ వరకు పలువురు నాయకుల విజయాల్లో కీలక పాత్ర పోషించారు ఈయన. ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చిందంటే దాని వెనకాల మొత్తం పీకేనే ఉన్నారని ఫేమస్ అయ్యారు ఆయన. అప్పట్లో జగన్ సైతం అదే విషయం బహిరంగంగానే చెప్పారు. పీకేని ఘనంగా సత్కరించిన రోజులు కూడా ఉన్నాయి. అసలు ప్రశాంత్ కిషోర్ మాటే ఫలితం అన్నట్లుగా కూడా అయింది. ఇక 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్కు పనిచేయటానికి హైదరాబాద్కు కూడా వచ్చారు. అయితే ఆయన చెప్పిన కొన్ని సలహాలు, కొన్ని వ్యూహాలు బీఆర్ఎస్ పెద్దలకు నచ్చలేదో, లేకపోతే డీల్ వాళ్ళిద్దరి మధ్య సరిగ్గా కుదరలేదో కానీ పీకే ఆ పార్టీకి పని చేయలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇక 2024 ఎన్నికలకు ముందు ఏపీలో జగన్ చిత్తుగా ఓడిపోబోతున్నారని ప్రెస్ మీట్లో వెల్లడించింది కూడా ప్రశాంత్ కిషోరే. మరి దానికి తగ్గట్టే ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చాయి, వైసీపీ ఓడిపోయింది. అయితే తీరా చూస్తే అటు తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయానికి దూరం అయిపోయింది. ఇటు ఏపీలో జగన్ కూడా ఆయన చెప్పినట్లుగానే చిత్తుగా ఓడిపోయారు. ఇక్కడ తెలంగాణ, ఇక్కడ ఏపీలో ఒకటే పరిస్థితి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. అయితే బీహార్లో కూడా పీకే ఘోర పరాజయం పొందారు. ఇక ఇతర పార్టీలకు చేసిన సేవలు చాలే అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆయనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వద్దామనుకొని ఎంట్రీ కూడా ఇచ్చారు. ఇక సొంత రాష్ట్రం బీహార్లోనే ఎన్నికల ద్వారా ఆయన నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అక్కడ జనసూరజ్ పార్టీని స్థాపించిన కిషోర్ బరిలోకి దిగారు. కాకపోతే ఆ ఎన్నికల్లో ఆయన సొంత వ్యూహాలు అన్ని పార్టీలకు ఫలించినట్లుగా ఆయన పార్టీకి ఫలించలేకపోయింది. ఘోరంగా దెబ్బతిన్నారు. ఇక 1 కోటి మందికి పైగా సభ్యులున్న జనసూరజ్ పార్టీ 10 లక్షల ఓట్లను కూడా సంపాదించలేకపోయింది. మరి పార్టీ పోటీ చేసింది 238 సీట్లలో 233 చోట్ల కూడా డిపాజిట్లు కూడా గల్లంతైపోయాయి ఆయనకి. కానీ నితీష్ గెలుపుతోనే పీకే సైలెంట్ అయిపోయారు. అక్కడ బీహార్లో నితీష్ కుమార్ గవర్నమెంటే ఫామ్ అయింది. ఎన్నికల ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జనదయాల్ యునైటెడ్ 25 సీట్లకు మించి గెలవదు, ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోనంటూ ప్రశాంత్ కిషోర్ అప్పట్లో జోస్యం చెప్పారు. మరి నితీష్ కుమార్ కూడా పార్టీ 25 సీట్లకు మించి గెలిస్తే తాను రాజకీయాలను విడిచిపెడతా అని కూడా పీకేకి సవాల్ విసిరారు నితీష్ కుమార్. కానీ అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ తన మాటకు కట్టుబడి రాజకీయాల నుండి రిటైర్ అవుతారా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. మరి దానికి తగ్గట్లు ఆయన పొలిటికల్గా కూడా సైలెంట్ అయిపోయారు. పీకే పొలిటికల్ ప్రయోగం ఫ్లాప్. 2014 ఎన్నికల్లో ఆయన మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ఘన విజయం సాధించిన నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2019లో ఏపీలో జగన్ నాయకత్వంలో వైసీపీ, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్లను ఈయన అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన వ్యూహాలే కారణమని కూడా తన భుజాలను తానే చేరుకొని మరీ చెప్పుకుంటారు ప్రశాంత్ కిషోర్. కానీ తన సొంత రాష్ట్రంలోనే సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు ఆయన. దాంతో అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చింది అనే సామెత కూడా చాలామంది చెప్తున్నారు. ఇది జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పరిస్థితి అంటున్నారు. మరి 5 ఏళ్ల క్రితం తమిళనాడులో డిఎంకేకు, తర్వాత బెంగాల్లో వ్యూహకర్తగా ఉన్నారు. ఆయా పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు డిఎంకే కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ ఆయన తమ పార్టీ దరికి కూడా రానియట్లేదు. మీ సేవలు అవసరం లేదని మర్యాదగానే చెప్పేశాయి. మరి తమిళనాట కొత్త రాజకీయాల్లో కడుగుపెట్టిన నటుడు విజయ్ టీవీకే పార్టీకి పీకే ఎన్నికల వ్యూహాలు అందించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే విజయ్ కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐపాక్ వెల్లువెత్తుతున్న అవినీతి, కుంభకోణ ఆరోపణలు కూడా ప్రశాంత్ కిషోర్ మౌనానికి కారణమని అంటున్నారు.
మరి ఈ అవినీతి కుంభకోణం ఆరోపణల కారణంగానే ఆయన కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ తరపున కూడా ఎన్నికల వ్యూహాలు అందించేందుకు సిద్ధంగా లేరు అని కూడా అంటున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ కొత్త పార్టీ సన్నాహాల్లో ఉన్న కల్వకుంట్ల కవితకి కూడా ఎన్నికల వ్యూహాలు అందిస్తారట ప్రశాంత్ కిషోర్. ఆయన్నే అప్రోచ్ అయ్యారని అంటున్నారు. మరి ఆమెకు పాత పార్టీ టీఆర్ఎస్ పేరు ఆయన్నే సూచించారు అన్న టాక్ కూడా ఉంది. కానీ కొత్త పార్టీతో పీకే అగ్రిమెంట్ కుదిరిందో లేదో మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ మళ్ళీ పీకేని ఆశ్రయించాలని చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ సిచ్యువేషన్లో ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజీలకి కాలం చెల్లిందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి సమాజంలో వర్గాల మధ్య కులాల మధ్య విభేదాల ద్వారా రాజకీయ లబ్ధి అన్నదే ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు. అవి ఒక్కసారి ఫలించినా జనం మరొకసారి ఆ వ్యూహాలలో చిక్కుకోరని ఏపీలో 2024 ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. అందుకే ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా నియమించుకోవటానికి సాహసం చేయట్లేదని చెబుతున్నారు. మొత్తానికి ఇప్పుడు సెలబ్రిటీ స్ట్రాటజిస్ట్ పరిస్థితి అలా తయారైందనమాట. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.